ఛోటా భీమ్ పునర్జన్మ, ది రిటర్న్ ఆఫ్ ది యోధ యువరాజు. సారాంశం: ధోలక్పూర్కు దూరంగా ఉన్న సుదూర ప్రాంతంలో ఒక శక్తివంతమైన దుష్టశక్తి పుడుతుంది. ప్రపంచాన్ని చీకటిలో ముంచెత్తుతుందని బెదిరించింది. ఆశ మసకబారుతుండగా ఒక జోస్యం వెల్లడి చేయబడింది. ఈ పురాతన దుష్టత్వాన్ని ఓడించడానికి పురాణ హీరో ఛోటా భీమ్ పునర్జన్మ పొందుతాడు. భీమ్ ఒక కొత్త గ్రామంలో యువ యోధుడిగా పునర్జన్మ పొందాడు. అతని గత జీవితం జ్ఞాపకం లేదు. అతను ఎదుగుతున్నప్పుడు మరియు అతని అపురూపమైన బలాన్ని కనుగొన్నప్పుడు అతను నిజంగా ఎవరో తెలుసుకుని ప్రపంచాన్ని మరోసారి రక్షించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు. పాత్రలు: పునర్జన్మ భీమ్, ఆర్యన్ ఛోటా భీమ్ యొక్క పునర్జన్మ. అతను యువకుడు, ధైర్యవంతుడు మరియు దయగల కుర్రాడు. అతని గత జీవితం గురించి తెలియదు కాని నమ్మశక్యం కాని బలం మరియు సహజమైన న్యాయం కలిగి ఉంటాడు. అతను తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతను క్రమంగా తన గతాన్ని ఛోటా భీమ్, కాలియా పునర్జన్మ, అతనితో బలమైన బంధాన్ని పంచుకునే ఆర్యన్ యొక్క ప్రాణ స్నేహితుడు. ఆర్యన్కు తెలియకుండానే కాలియా యొక్క పునర్జన్మ, భీమ్ యొక్క ప్రత్యర్థి మిత్రుడు. తెలివైనవాడు, ధనవంతుడు మరియు విశ్వాసపాత్రుడు. తరచుగా ఆర్యన్కు గమ్మత్తైన పరిస్థితుల నుండి సహాయం చేస్తుంది. యువరాణి మీరా, పొరుగు రాజ్యానికి చెందిన తెలివైన మరియు దయగల యువరాణి, ఆర్యన్ని అతని అన్వేషణలో చేరింది. ఆమె పురాతన ప్రవచనాల గురించిన పరిజ్ఞానం కలిగి ఉంది మరియు ఆర్యన్కి అతని గతాన్ని తిరిగి కనుగొనడంలో సహాయం చేస్తుంది. రాజు, చుట్కీ మరియు జగ్గు, ఆర్యన్కి సన్నిహిత మిత్రులుగా మారిన పల్లెటూరి పిల్లలుగా పునర్జన్మ పొందారు. అయితే వారిలో ఎవరికీ వారి గత జీవితాలు మొదట గుర్తుండవు. కలిసి వారు ఆర్యన్కి అతని అన్వేషణలో మద్దతు ఇస్తారు. క్రమంగా వారి స్వంత గత జ్ఞాపకాలను వెలికితీస్తారు. మహిషా ది డార్క్ సోర్సెరర్, ప్రాథమిక విరోధి. అతని గత జన్మలో భీమ్చే మూసివేయబడిన పురాతన దుష్ట మాంత్రికుడు. ఇప్పుడు పునర్జన్మ, అతను ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటాడు, కానీ ఛోటా భీమ్ తిరిగి వస్తాడనే భయంతో ఉన్నాడు. కథాంశం: ఆర్యన్ సాధారణ జీవితాన్ని గడిపే ప్రశాంతమైన భరద్వాజ్ గ్రామంలో కథ ప్రారంభమవుతుంది. అతను తన అసాధారణ బలం, ధైర్యం మరియు దయతో ప్రసిద్ధి చెందాడు. వివిధ పనులలో గ్రామస్తులకు సహాయం చేయడం మరియు ప్రమాదాల నుండి వారిని రక్షించడం. అయినప్పటికీ ఆర్యన్ తరచూ యుద్ధాలు మరియు దూర ప్రాంతాల గురించి వింత కలలు కంటాడు. అతను గుర్తుంచుకోలేని జీవితాన్ని సూచిస్తాడు. ఒకరోజు ఒక రహస్యమైన చీకటి మేఘం పొరుగు రాజ్యం మీద దూసుకుపోతుంది. ఇది మహిష, చీకటి మాంత్రికుడు యొక్క పెరుగుదలను సూచిస్తుంది. అతని చీకటి మాయాజాలం వ్యాపించడం ప్రారంభిస్తుంది. భూమిని బంజరుగా మారుస్తుంది మరియు దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని తినేస్తానని బెదిరించింది. భూమిని భయం పట్టుకున్నందున గ్రామ పెద్దలు ఒకప్పుడు ప్రపంచాన్ని రక్షించిన గొప్ప యోధుడు ఛోటా భీమ్ యొక్క పునరాగమనం గురించి పురాతన ప్రవచనాన్ని వెల్లడిస్తారు. పురాతన ప్రవచనాలను అధ్యయనం చేస్తున్న యువరాణి మీరా పునర్జన్మ పొందిన భీముని వెతుకుతూ భరద్వాజ్ వద్దకు వస్తుంది. ఆమె ఆర్యన్ని కలుసుకుంది మరియు అతని దాగి ఉన్న శక్తిని వెంటనే గ్రహించింది. ఆమె మార్గదర్శకత్వంతో ఆర్యన్ తన గత జ్ఞాపకాలను అన్లాక్ చేయడం ప్రారంభించాడు. అతను ఛోటా భీమ్ యొక్క పునర్జన్మ అని గ్రహించాడు. ఆర్యన్ మరియు అతని స్నేహితులు రాజు, చుట్కీ మరియు జగ్గు తమ ప్రయాణంలో బయలుదేరినప్పుడు వారు తమను పరీక్షించే అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. బలం, జ్ఞానం మరియు స్నేహం. దారిలో ఆర్యన్ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు మరియు అతని పాత మిత్రులతో తన బంధంతో సహా అతని గత జీవితాన్ని క్రమంగా గుర్తుచేసుకుంటాడు. మహిష,
తన పాత శత్రువైన పునరాగమనాన్ని గ్రహించి ఆర్యన్ మరియు అతని సహచరులను ఆపడానికి తన చీకటి సైన్యాన్ని విప్పాడు. ఈ ప్రయాణం వారిని ప్రమాదకరమైన ప్రకృతి దృశ్యాలు, పురాతన శిథిలాలు మరియు ఆధ్యాత్మిక రంగాల గుండా తీసుకువెళుతుంది. అక్కడ వారు మహిషను ఓడించడానికి కీలకమైన శక్తివంతమైన కళాఖండాలను తిరిగి పొందాలి. చివరి యుద్ధంలో ఆర్యన్ తన నిజమైన శక్తిని ఛోటా భీమ్గా పూర్తిగా స్వీకరించాడు. తన స్నేహితుల మద్దతుతో మరియు అతని గత జ్ఞాపకాల బలంతో అతను మహిషను క్లైమాక్స్ షోడౌన్లో ఎదుర్కొంటాడు. యుద్ధం భీకరంగా ఉంది. మహిష ఆర్యన్ను ఓడించడానికి చీకటి మాయాజాలాన్ని ఉపయోగిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఆర్యన్ యొక్క ధైర్యం మరియు సంకల్పం, అతని గత జీవితంలోని జ్ఞాపకాల ద్వారా ప్రేరేపించబడి మహిషను ఒక్కసారిగా ఓడించి చీకటిని పారద్రోలి మరియు ప్రపంచానికి శాంతిని పునరుద్ధరిస్తుంది. తర్వాత ఆర్యన్ మరియు అతని స్నేహితులు భరద్వాజ్ వద్దకు తిరిగి వచ్చారు. వీరులుగా కీర్తించబడ్డారు. వారు ఇప్పుడు తమ గత జీవితాలను గుర్తుంచుకున్నప్పటికీ వారి బంధం గతంలో కంటే దృఢమైనదని తెలుసుకున్న వారు వర్తమానంలో జీవించాలని ఎంచుకుంటారు. ఛోటా భీమ్ పునర్జన్మతో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఆర్యన్ హోరిజోన్ వైపు చూడడంతో కథ ముగుస్తుంది. నీతి, ధైర్యం, స్నేహం మరియు ఒకరి నిజస్వరూపాన్ని ఆలింగనం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ కథ నొక్కి చెబుతుంది. ఇది కొత్త జీవితంలో కూడా ఒకరిని హీరోని చేసే గుణాలు, శౌర్యం, దయ మరియు విధేయత కాలానికి అతీతంగా ఉంటాయి అనే ఆలోచనను కూడా ఇది హైలైట్ చేస్తుంది. దృశ్య శైలి, ఈ కథ సాంప్రదాయ భారతీయ పురాణాల అంశాలను ఆధునిక, శక్తివంతమైన సౌందర్యంతో మిళితం చేస్తుంది. శాంతియుతమైన భరద్వాజ్ గ్రామం నుండి మహిష ఆధీనంలో ఉన్న చీకటి, ముందస్తు భూముల వరకు సెట్టింగ్లు చాలా వివరంగా ఉన్నాయి. పాత్రలు డైనమిక్ ఎక్స్ప్రెషన్లు మరియు యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్లతో చిత్రీకరించబడ్డాయి. వారి ఎదుగుదలను మరియు వారి సాహసం యొక్క పురాణ స్థాయిని హైలైట్ చేస్తుంది. ఈ కథ యానిమేటెడ్ సిరీస్ లేదా చిత్రానికి అనువైనదిగా ఉంటుంది. కొత్త అంశాలను పరిచయం చేస్తూ అసలైన ఛోటా భీమ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. పునర్జన్మ, విధి మరియు జ్ఞాపకశక్తి యొక్క ఇతివృత్తాలను అన్వేషించే తాజా కథాంశం.